మామ ఈ ఐపీఎల్ 2026లో మోస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరిని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మామ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నెంబర్ 10 వచ్చేసరికి ఢిల్లీకి ఓపెనర్ అయిన మన కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఈ ఈ సీజన్లో అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. 13 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 27 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. నెంబర్ 9లో శుభ్మన్ గిల్ జీటీ కెప్టెన్. ఇతడు 12 ఇన్నింగ్స్లో 27 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. ఇదైతే మంచి కంబ్యాక్ అని అయితే చెప్పొచ్చు T20Iలో గిల్కి అయితే. నెంబర్ 8 ఫిన్ ఎలాన్. 9 ఇన్నింగ్స్లో 27 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. నెంబర్ 7లో మిచెల్ మార్ష్ ఎల్ఎస్జీ తరపున ఈ సంవత్సరం మిచెల్ మార్ష్ అయితే అదరగొడుతున్నాడు. మొత్తం కలిపి 12 ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ 31 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. నెక్స్ట్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ 12 ఇన్నింగ్స్ ఆడి మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. ఈ పర్ఫార్మెన్స్లో 31 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. నెక్స్ట్ నెంబర్ 5లో ప్రియాంష్ ఆర్యా 13 ఇన్నింగ్స్ ఆడి 32 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. నెక్స్ట్ కూపర్ కాప్లీ కూడా ఈ సీజన్లో ఫస్ట్ సీజన్ అయినా సరే చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. 13 ఇన్నింగ్స్ ఆడిన కూపర్ కాప్లీ మొత్తం కలిపి 32 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. ఇదైతే చాలా మంచి రికార్డ్ అని అయితే చెప్పొచ్చు, అలాగే మంచి డెబ్యూట్ కూడా. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఓపెనర్ అయిన రియాన్ రికల్టన్ గిడ్డెన్ డికాక్ ప్లేస్లో వచ్చి 10 ఇన్నింగ్స్లో 37 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ చేస్తూ 13 ఇన్నింగ్స్లో 38 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. ఇదైతే తన రేంజ్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ మన బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ నెంబర్ 1లో ఉన్నాడు. 12 ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ 43 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. సో మావా ఇదే మావా లిస్ట్ అయితే. సో ప్లీజ్ మావా నాకు లాంగ్ వీడియోస్లో కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.